హైదరాబాద్ షేక్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. జూహీ ఫెర్టిలిటీ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఇక అక్కడ నుంచి పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్ కు, అదే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ కు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. ఇక రిలయన్స్ ట్రెండ్స్ లో ఉన్న 3 సిబ్బందిని కాపాడారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని డీమార్ట్ షేక్పేట్లో ఉన్నటువంటి డీమార్ట్ పక్కనే ఉన్నటువంటి ఆకాష్ స్టడీ సర్కిల్లో అయితే ఈరోజు తెల్లవారుజామునే మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండొచ్చు అని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలు ఏదైతే ఉన్నాయో మనం ప్రస్తుతం బిల్డింగ్ని కనుక గమనించవచ్చు. 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆకాష్ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి జూహీ ఫర్టిలిటీ సెంటర్ రెండింటికి కూడా మంటలు వ్యాపించాయి. ఉదయం తెల్లవారుజామున కావడంతో అయితే ఇక్కడ స్థానికులు అయితే ఇటు డయల్ 100కు ఫోన్ చేసి ఇటు ఫైర్తో పాటు పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటలను సుమారు 4 గంటల పాటు శ్రమించి కూడా మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున కావడంతో అయితే ఇక్కడ పెద్దగా ప్రజలు అయితే లేరు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక 2-3 వ్యక్తులు ఉండగా పై భవనంలో వెళ్ళడంతో అయితే మంటలను కొంత అదుపు చేసి అయితే 3 వ్యక్తులను కూడా ఇటు ఫైర్ సిబ్బంది కిందికి తీసుకురావడం జరిగింది. మనం ఈ పరిసరాలు మొత్తం కనుక గమనిస్తే ఈ యొక్క ఆకాష్ స్టడీ సర్కిల్ కిందనే మనం గమనిస్తే ఇక్కడ ట్రెండ్స్ కూడా ఉంది. ట్రెండ్స్కు సంబంధించినటువంటి షాపింగ్తో పాటు ఇదే కాంప్లెక్స్లో పక్కనే మనం గమనిస్తే ఇటు డీమార్ట్ కూడా ఉంది. ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అయితే ఒక్కసారిగా మంటలు చెగరడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడం జరిగింది. మనం చూస్తున్న ఈ మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ ఇంజన్లు అయితే 4 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఉదయం నుంచి ఇటు ఫైర్ సిబ్బంది మొత్తం కూడా అధికారులందరూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభించడం జరిగింది. ఉదయం నుంచి ప్రారంభించిన క్రమంలో అయితే కొద్దిసేపటి క్రితమే మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనం గమనిస్తే ఇక్కడ చూడవచ్చు డ్యూక్స్ ఎవెన్యూ కాంప్లెక్స్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే ఇక్కడ ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రమాదం ఎన్ని గంటలకు జరిగినట్లు మీకు సమాచారం అందింది? ఏ విధంగా జరిగింది సార్? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? సో మాకు ప్రమాదం వచ్చేసి 5 గంటల సుమారు 20 నిమిషాలకు అట్లా ఫైర్ కంట్రోల్ ద్వారా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా పంజాగుట్ట ఫైర్ వెహికల్, జూబ్లీహిల్స్ ఫైర్ వెహికల్, లంగర్ హౌస్, మాదాపూర్ అండ్ బ్రాంటో స్కై లిఫ్ట్ 5 వెహికల్స్ స్పాట్కు టర్న్అవుట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ పేరు డ్యూక్ బిల్డింగ్ అండి. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో డీమార్ట్ ఉంది, సెకండ్ సైడ్ వచ్చేసి ట్రెండ్స్. ఇలా డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, దీంట్లో ఆక్యుపెన్సీస్ ఉన్నాయి దీంట్లో. సో ఫైర్ బిల్డింగ్ వచ్చేసి G+4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో అందులో రాగానే ఒక 3 వ్యక్తులు పైన చిక్కుకొని, సెక్యూరిటీ పీపుల్ చిక్కుకుంటారని తెలియగానే మా టీము వాళ్ళ 3ని కూడా సేఫ్గా ఎవాక్యుయేషన్ చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకి ఇంజూర్డ్ గిట్లా ఏమి కాలేదు. సో ఎవరికేం కూడా ఇంజూర్డ్ కాలేదు. ఇమీడియట్గా 2 సైడ్స్ మా లైన్స్ ఓపెన్ చేసుకొని ఫైర్ మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది, ఎక్స్టెండ్ కాకుండా. స్మోక్ మాత్రం బాగుంది బిల్డింగ్లో. ఫైర్ వచ్చేసి 2nd ఫ్లోర్లో అయింది. మంటలు రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు సార్? ఎందుకు, ఏ విధంగా చేస్తున్నాం అది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లూస్ టీమ్ వచ్చింది. వీ విల్ షేర్ షీట్. మొత్తానికి ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. స్మోక్ అంతా కూడా ఎగ్జాస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి రిలయన్స్ మాల్ ఉన్నదండి. 2nd ఫ్లోర్ వచ్చేసి ఆకాష్ అనే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను. దాంట్లో ఏసీలు, ల్యాప్టాప్లు, తర్వాత ఇతర ఫర్నిచర్ అవన్నీ కూడా ఉన్నాయి. అందులోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎట్లా అయింది అనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సుమారు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అని అంచనా కూడా అండర్ అసెస్మెంట్ ఉందండి వాళ్ళు. ఎందుకంటే డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఫస్ట్లో రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఏం కాలేదు, లాస్ట్ ఫైర్ ఏం కాలేదు. 2nd ఫ్లోర్ ఒకటే ఫైర్ అయింది. 3rd ఫ్లోర్లో కూడా జూహీ అనే IVF సెంటర్ ఉంది. దానికి అలా కూడా ఎవరు పేషెంట్లు ఎవరు లేరు, అందులో ఎవరు కాలేదు. 4th and 5th ఆఫీస్ ఉంది, అందులో కూడా ఎవరు లేరు. కాబట్టి ఆస్తి 2nd ఫ్లోర్లోనే నష్టం జరిగింది. అది అసెస్మెంట్ చేసి చెప్తామండి. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారో, కానీ పూర్తి వివరాలు తెలియాల్సిందే చెప్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇటు షార్ట్ సర్క్యూట్ అని అంచనా వేస్తూ అయితే ప్రాథమికంగా ఈ మంటలన్నీ అదుపులోకి తీసుకురావడంతో పాటు ఇక్కడ ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి అంచనా కూడా వేస్తున్నట్లయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న అయితే మనతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా సుమారు చాలా ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తున్నాం 5 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇటు హైడ్రాకి సంబంధించిన
డిఆర్ఎఫ్ వెహికల్ కూడా వచ్చేసి ఇక్కడ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా పాల్గొని మంటలను అయితే పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనం చూడవచ్చు ప్రతినిత్యం ఈ ట్రెండ్స్ కానీ పక్కనే ఉన్నటువంటి డీమార్ట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికీ ప్రజలతో రద్దీగా ఉంటాయి. తెల్లవారుజామున కావడంతో అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ అత్యధికంగా ఆస్తి నష్టం కానీ సంభవించలేని చెప్తున్న క్రమంలో మంటలను అయితే త్వరితగతిన ఇటు అయితే ఫైర్ సిబ్బంది శ్రమించి ఇటు అదుపులోకి తీసుకురావడం జరిగింది. 4-5 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫైర్ వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చేసి అయితే ఇక్కడ మంటలను అదుపులోకి తీసుకోవడంతో పాటు దట్టమైనటువంటి పొగలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రమాదంలో కేవలం ఇదైతే ఆకాష్ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఫర్నిచర్తో పాటు అందులో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కానీ అదేవిధంగా ఏసీలతో పాటు స్క్రీన్లు తదితర ఫర్నిచర్ వస్తువులు మాత్రమే పూర్తి స్థాయిలో దగ్ధమైనట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ షేక్పేటలో కొనసాగుతుంది. మాధురి.